మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నిధి వెబ్సైట్లో అంటే శాలరీ బిల్ ప్రిపరేషన్ వెబ్సైట్లో అందరి ఎంప్లాయీస్ యొక్క ఈఎల్స్ యొక్క స్టేటస్ సబ్మిట్ చేయటం, అంటే ఈ ఎర్న్ లీవ్ యొక్క బ్యాలెన్స్ సబ్మిట్ చేయటము, అదేవిధంగా ఎంప్లాయీ మంత్లీ అవైల్డ్ ఎర్న్ లీవ్ పర్టికులర్స్ అప్డేట్ చేయటము, అదేవిధంగా ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ ప్లానింగు, హైయర్ క్వాలిఫికేషన్ యొక్క అలవెన్సెస్ తీసుకుంటారు కదా, వాటి డీటెయిల్స్ ఎస్ఆర్ కాపీతో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది చూద్దాం. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క డీటెయిల్స్ కూడా ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ 3 టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే అటెండెన్స్ అండ్ మంత్లీ అవైల్డ్ ఎర్న్ లీవ్ పర్టికులర్స్ ఫర్ జనవరి 2025 అండ్ ఈ ఎర్న్ లీవ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/1/2025, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్, హైయర్ క్వాలిఫికేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్. ఈ 3 టాస్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి జనవరి 2025 యొక్క పేరోల్ అనేది, శాలరీ బిల్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. దాని కొరకు మనం నిధి వెబ్సైట్లో డిడిఓ గారి సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అవ్వాలి. nithi.apcfss.in. ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేసి, అదేవిధంగా గో మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత హెచ్ఆర్ అండ్ పేరోల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి పే బిల్ సబ్మిషన్ ఉంటుంది. రెగ్యులర్ పే బిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంప్లాయీస్ యొక్క జీపీఎఫ్, పిఎఫ్, అదేవిధంగా సిపిఎస్ డీటెయిల్స్ వస్తాయి. కంటిన్యూ టు రెగ్యులర్ పే బిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని క్లోజ్ చేసుకుని డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిడిఓ కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి 3 టాస్క్స్ అనేది, యాక్టివిటీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్రతి యాక్టివిటీ ఎదురుగా క్లిక్ హియర్ అని ఉంటుంది కదా, ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ యాక్టివిటీ కంప్లీట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యాక్టివిటీ సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎర్న్ లీవ్స్. నెక్స్ట్ కన్ఫర్మ్ ది అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఫర్ పాసింగ్ ది హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్స్ ఇంక్రిమెంట్ అండ్ వెదర్ ది ఎంప్లాయీ ఈజ్ ఎక్స్ సర్వీస్ మెన్. దానికి ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత సబ్మిట్ ది ఎర్న్ లీవ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/1/2025 క్రెడిట్స్ ఇంక్లూడింగ్ ఆన్ 1/1/2025. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1/1/2025 మనకి ఏవైతే ఎర్న్ లీవ్స్ క్రెడిట్ అవుతాయో వాటితో సహా కలుపుకుని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే 1/1/2 ఈఎల్స్ యొక్క రూల్స్ ఏంటి, మొదటి 6 నెలలకి అంటే జనవరి నుంచి జూన్ వరకు వచ్చే ఈఎల్స్ క్రెడిట్ అనేది 1/1/2025 పోస్ట్ చేయొచ్చు ఎంప్లాయీస్ యొక్క అకౌంట్లో. వాటితో కూడా కలుపుకొని ఎంటర్ చేయమని అర్థం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కో సెక్షన్ మనం వరుసగా చూద్దాం. సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్ ఎర్న్ లీవ్స్. దీన్ని చేయడానికి ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయండి. హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని జనరేట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయగానే మనకి నంబర్ ఆఫ్ డేస్ టు క్లెయిమ్, ఇది ఎంప్లాయీ యొక్క అటెండెడ్ డేస్ అనమాట జనవరి 2025కి. ఇక్కడ ఎనీ ఎర్న్ లీవ్ అవైల్డ్ అని ఉంది కదా, అక్కడ ఈ మంత్లో ఎవరైనా ఎంప్లాయీ ఎర్న్ లీవ్ ఎన్కేష్ చేసుకుంటున్నట్లయితే, అవైల్ చేసుకుంటున్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ రో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఈఎల్ మీద క్లిక్ చేసుకుని ఫ్రమ్ డేట్ టు డేట్ ఎంటర్ చేసి నంబర్ ఆఫ్ డేస్ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక సరిపోతుంది అన్నమాట. ఇది ఒక్క నెలతో ఆగిపోదు. ప్రతి నెల ఆ ఎంప్లాయీ ఎర్న్ లీవ్ అవైల్ చేసుకున్నాడా లేదా అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అది ఎన్కాష్గా ఎంటర్ చేసుకున్నా ఓకే, లీవ్గా అవైల్ చేసుకున్నా ఓకే.
ఏ విధంగా ఎర్న్ లీవ్ అవైల్ చేసుకున్నా సరే మనం ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎవరికైతే ఎంప్లాయ్ ఎర్న్ లీవ్ అవైల్ చేసుకోలేదో వాళ్ళందరికీ నో ఉంచేసేయండి. తర్వాత అటెండెన్స్ డేస్ 31 ఉంటాయి కదా, ఈ నెల 31, ఆ 31 ఉంచేసేయండి. తర్వాత ఎవరికైనా అటెండెన్స్ డేస్ తక్కువ ఉన్నట్లయితే, నెంబర్ ఆఫ్ డేస్ క్లెయిమ్స్ తక్కువ ఉంటే దాన్ని చేంజ్ చేసేసేయండి. చేంజ్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే ఆ ఎంప్లాయ్ అటెండెన్స్ డేటా అండ్ ఇయర్స్ అవైల్డ్ డేటా కూడా సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది. ఇట్లా అందరు ఎంప్లాయీస్కి కంప్లీట్ చేసేసేయండి. ఇక్కడ ప్రతి ఎంప్లాయీస్కి డేటాని సేవ్ చేయగానే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్ 0 పడిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ సేమ్ ఉంటుంది. అక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వన్ని మనం చూస్తాం. నెక్స్ట్ యాక్టివిటీని చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? కన్ఫర్మ్ ది అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఫర్ ప్రాసెసింగ్ హైయర్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్స్ అనమాట. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్. దీని మీద క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి, గెట్ ఎంప్లాయీస్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లాస్ట్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. చూడండి ఎడిట్. ఇప్పుడు ఏ ఎంప్లాయీకి అయితే వివరాలు మనం కంప్లీట్ చేయాలో ఆ ఎంప్లాయీ ఎదురుగా ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు వెదర్ ది ఎంప్లాయీ ఎక్స్ సర్వీస్ మెన్నా కాదని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి అప్పుడు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే ఎక్స్ సర్వీసెస్ మెన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేంట్లో అయితే ఎప్పుడు జాయిన్ అయ్యాడో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే నుంచి ఎప్పుడు విధుల నుంచి రిలీవ్ అయ్యాడో మనం డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో లాస్ట్ పే ఎంత డ్రా చేశాడనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి స్టేట్ సర్వీస్లోకి ఎప్పుడు వచ్చాడనేది ఆ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. పోస్ట్ ఆర్ ఇనిషియల్ అపాయింట్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్కేల్, ఇనిషియల్ అపాయింట్మెంట్లో ఏ స్కేల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి పిఆర్సీ వైజ్గా. అదేవిధంగా తర్వాత బేసిక్ పే కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పిఆర్సీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ పిఆర్సీలో స్కేల్ అనేది పే స్కేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ దగ్గర ఇనిషియల్ అపాయింట్మెంట్ డేట్ ఎంటర్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఎంప్లాయీ ఎక్స్ సర్వీస్ మెన్ కాదనుకోండి, నో మీద క్లిక్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. నో ఇబ్బంది లేదు. అంతటితో ఆ ఎక్స్ సర్వీస్ మెన్ అనేది ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోవటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఎవరికైతే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఇన్సెంటివ్ సెక్షన్ ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళకి ఇన్సెంటివ్ సెక్షన్ అనేది ఉండదు. ఇక్కడ నాట్ అప్లికబుల్ అని పడిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎఫ్పి తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళకి మాత్రం మనకి ఆ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఓపెన్ అయింది. అంటే ఈ ఎంప్లాయీ డ్రా చేస్తున్నారనమాట. ఫ్యామిలీ ప్లానింగ్ డీటెయిల్స్ డ్రా చేస్తున్నారు అప్లికబుల్ కాబట్టి. ఇప్పుడు ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అండర్గాన్ డేట్, ఆ డేట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, ఆ డేట్ ఆఫ్ శాంక్షన్డ్ ఇన్సెంటివ్ అప్పుడు ఎప్పుడు శాంక్షన్ అయింది, తర్వాత ఏ మంత్ నుంచి డ్రా చేస్తున్నారు, ఇయర్ అండ్ మంత్ డ్రా చేస్తున్నారు, తర్వాత ఈ అమౌంట్ ఫర్ మంత్, తర్వాత ఈ శాంక్షన్ ఆల్రెడీ ఉంటుంది కదా ఫ్యామిలీ శాంక్షన్ చేసినప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ శాంక్షన్ చేసినప్పుడు శాంక్షన్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ శాంక్షన్ ఆర్డర్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి శాంక్షన్ ఆర్డర్ అప్లోడ్ చేయండి. ఇన్ కేసు శాంక్షన్ ఆర్డర్ దొరకలేదు అనుకోండి, శాంక్షన్ ఆర్డర్నే ఎస్ఆర్ ఎంట్రీ చేస్తారు. 2 చోట్ల కూడా ఎస్ఆర్ కాపీని పెట్టేసేయండి. మ్యాక్సిమం శాంక్షన్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, ఆ ఎస్ఆర్లో పేస్ట్ చేసి ఉంటుంది. దాన్ని అప్లోడ్ చేసేయండి. 1 MB లోపే ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ అనేది తీసుకున్నప్పుడు ఎస్ఆర్లో మనకి ఎంట్రీ జరుగుతుంది. ఆ ఎంట్రీ యొక్క పేజీని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఒకవేళ నో అనుకోండి, నో మీద క్లిక్ చేసేస్తే ఇబ్బంది ఏం లేదు. ఇక ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. హైయర్ క్వాలిఫికేషన్ కూడా లేదనుకోండి, నో మీద క్లిక్ చేసేయండి. 2 నో మీద క్లిక్ చేయటం, సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయటం అనమాట. తీసుకున్నప్పుడు మాత్రమే వీటిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇప్పుడు హైయర్ క్వాలిఫికేషన్స్ కూడా సేమే. ఎప్పుడు ఆ హైయర్ క్వాలిఫికేషన్ మనం ఎక్వైర్ చేశాడు ఆ ఎంప్లాయ్, ఎప్పటి నుంచి శాంక్షన్ చేశారు నెక్స్ట్ కాలంలో,
ఎప్పటి నుంచి డ్రా చేస్తున్నారు, ఇయర్ అండ్ మంత్, తర్వాత అమౌంట్, తర్వాత ఇక్కడ శాంక్షన్ ఆర్డర్, హైయర్ క్వాలిఫికేషన్కి ఏదైతే అలవెన్స్ ఉందో ఆ అలవెన్స్ శాంక్షన్ ఆర్డరు, తర్వాత కాపీ ఆఫ్ ఎస్ఆర్ డీటెయిల్స్ అనేది మనకి ఫైల్ని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకుని మనం ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని తర్వాత అప్లోడ్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతాయి. నో అయితే మాత్రం నో మీద క్లిక్ చేసేసేయండి, సేవ్ చేసేసేయండి. నెక్స్ట్ దాని పక్కనే ఎవరికైతే ఇన్సెంటివ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయో వాళ్ళ పక్కనే ఎక్స్ సర్వీస్మెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎస్ అయితే ఇందాక చూపించినట్టు మొత్తం ఎంటర్ చేయండి, లేదా నో అయితే నో సెలెక్ట్ చేసుకుని సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసేయండి. ఇది ఇన్సెంటివ్ అండ్ ఎక్స్ సర్వీస్మెంట్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే సబ్మిట్ ది ఎర్న్ లీవ్ బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ 1/1/2025 అని ఉంటుంది. దాని మీద క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎస్ఆర్లో లాస్ట్ పేజ్ డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయీస్ అందరూ రావటం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీ ఎదురుగా మనకి సేవ్ ఉంటుంది. ఆ సేవ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సేవ్ మీద క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ రావటం జరుగుతుంది. ఇక్కడ మనం రెండు పనులు చేయాలి. ఒకటి 1/1/2025కి మనకి ఈఎల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 1/1/25న క్రెడిట్ చేసే ఇయర్స్తో కలిపి, తర్వాత ఆ ఎస్ఆర్ శాంక్షన్ కాపీ ఉంది కదా, ఈఎల్ పేజీ, లాస్ట్ పేజీలో మనం ఈఎల్స్ ఎంటర్ చేస్తాం కదా, ఆ ఈఎల్ పేజీని చూస్ ఫైల్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సరిపోతుంది అన్నమాట. ఆ ఎంప్లాయీ సేవ్ అయిపోతారు. ఇట్లా ప్రతి ఎంప్లాయీకి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్లో అందరు ఎంప్లాయీస్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ మనకి పైన చూడండి కన్ఫర్మ్ విత్ ఈ సైన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ ముందు సేవ్ మీద క్లిక్ చేయాలి, ఈఎల్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి, ఆ ఈఎల్ పేజ్ అనేది అప్లోడ్ చేయాలి, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా ప్రతి ఎంప్లాయీకి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మనకు అందరు ఎంప్లాయీస్ సెలెక్ట్ అవుతారు. లేదా ఒక్కొక్క ఎంప్లాయీని ఇట్లా టిక్ చేసుకుంటూ వెళ్తున్నాయి. టిక్ చేసుకుంటూ వెళ్ళి కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏదైతే డిడిఓ గారికి ఆధార్ నెంబర్కి లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫై అయ్యి ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని ఉంటుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆధార్ ఈ సైన్ సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకుని డిడిఓ గారు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ గెట్ ఓటీపీ ఉంటుంది. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోగానే మనకి ఈ సైన్ కన్ఫర్మేషన్ అయిపోగానే మనకి ఈ సైన్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని అక్కడే ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అప్రూవ్డ్ లిస్ట్ ఉంది కదా, అప్రూవ్డ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ నుంచి కూడా మనకి ఎంప్లాయీస్ ఎవరైతే అప్రూవ్ చేసామో ఈఎల్ బ్యాలెన్స్ అనేది ఆ లిస్ట్ కూడా మనకి రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మన డిడిఓ పరిధిలో ఉన్న అందరి ఎంప్లాయీస్ యొక్క మంత్లీ అటెండెన్స్ అండ్ అవైలబుల్ లీవ్స్, అదేవిధంగా అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, హైయర్ క్వాలిఫికేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్, ఎక్స్ సర్వీస్మెంట్ డీటెయిల్స్, అదేవిధంగా ఎర్న్ లీవ్ బ్యాలెన్స్ మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి పే బిల్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. శాలరీ ఇక్కడ చూడండి, నేను ప్రతి ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ అదేవిధంగా ఈఎల్ అవైల్ చేసుకున్నారా లేదనేది నేను సబ్మిట్ చేసేసాను. సో ఆ యాక్టివిటీ అనేది డిజపేర్ అయిపోయింది. మిగతా 2 యాక్టివిటీస్ కూడా సబ్మిట్ చేయగానే ఇవి కూడా డిజపేర్ అయిపోయి మనకి పే బిల్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది 2025కి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ ఇస్తాను. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.